లుకింగ్ అట్ వెదర్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. అల్పపీడనం వల్ల రాగల 48 గంటల్లో వాయుగుండంగా ఇది బలపడే అవకాశం ఉందని కూడా విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఫలితంగా ఇవాళ రేపు కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని భావిస్తున్నారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఇప్పటికే కోస్తాలో అల్పపీడన ప్రభావం ప్రారంభం అయింది. టోటల్గా వెదర్ అప్డేట్ మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. సో ఏ రకంగా ఉంది? సముద్రం కొంచెం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. సో దీని ఇంపాక్ట్ ఏ మేరకు ఉండబోతోంది? అధికారులు ఏ రకంగా అప్రమత్తమయ్యారో అప్డేట్ చెప్పండి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది హరి. దాని ప్రభావం కోస్తా జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 2 రోజుల పాటు కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉంటుంది కనుక దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది. తీరం వెంబడి గాలుల వేగం కూడా 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, అత్యధికంగా 55 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇటు తిరుపతి, నెల్లూరుతో పాటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ప్రకాశం, బాపట్ల, అలాగే ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అల్పపీడన ప్రభావం అయితే స్పష్టంగా కనిపించబోతా ఉంది. రానున్నటువంటి 2 రోజుల్లో వాయువ్య దిశగా పయనించనున్నటువంటి అల్పపీడనం మరింత బలపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏదేమైనప్పటికీ కూడా రానున్నటువంటి 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉండబోతా ఉన్నాయి హరి.